डिचक डिचक सॉन्ग डालो ना, डिचक 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 सॉन्ग है तो अच्छा है। हाँ बीट बीट बीट, हाँ बीट। ఇంకా స్విమ్మింగ్ చేద్దాము, బోటింగ్ చేద్దాము, ఇంక మామూలుగా ఉండదు. డాకీ రివర్కి వచ్చి ఫుల్గా ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. ఇప్పుడైతే మనం ఈత కొట్టబోతున్నాము. బాగుంది బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది. బహుత్ అచ్చా బహుత్ అచ్చా. వెల్కమ్ టు మేఘాలయ. ఈరోజు మన లొకేషన్ వచ్చేసరికి డాకీ రివర్. క్లియర్గా ఉంటుంది అనమాట. బోటింగ్ చేసినప్పుడు అది మనం కింద సర్ఫేస్ అది చూడొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఏషియాలోనే ద క్లీనెస్ట్ విలేజ్, ఇండియాలోనే కాదు ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇదే మన బస్సు. మేఘాలయ టూరిజంలో బుక్ చేసుకున్నాము. బస్సు ఏంట్రా స్కూటీ తీసుకున్నా కదా. స్కూటీ ఏమైంది అంటే, స్కూటీ తీసుకున్నాను ఎందుకంటే ఆఫ్ లొకేషన్స్కి వెళ్ళడానికి స్కూటీ తీసుకున్నాను. బట్ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడు మాత్రం స్కూటీ తీసుకోవద్దు. ఇది వచ్చేసరికి, ఈ బస్సు వచ్చేసరికి మనకి 700 ప్యాకేజ్ అప్ అండ్ డౌన్. సో 700లో 2 లొకేషన్లు కవర్ అవుతున్నప్పుడు స్కూటీ తీసుకొని మళ్ళీ డేకి 600 స్కూటీకి పెట్టి మళ్ళీ పెట్రోల్కి 500 600 వేసి డబ్బులు బొక్క కాబట్టి సో నేనైతే మేఘాలయ టూరిజంని చూస్ చేసుకున్నాను. సో పదండి వెళ్ళిపోదాం. సో ఇదే మన బస్సు. ముందుగా అయితే విండో సీట్ అడిగాను అనమాట. డెఫినెట్గా నేను వీడియో షూట్ చేసుకోవాలి, నాకు విండో సీట్ కావాలంటే నాకు విండో సీట్ ఇచ్చారు. ఇదే మన సీట్. మామూలుగా ఉండదు, ఇంకా ఫుల్ వ్యూస్. సో వెళ్దాము, బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఏషియా క్లీనెస్ట్ విలేజ్ చూద్దాం. సో ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అంటే మరి తప్పకుండా చూడాలి. సో అది మరి వెళ్దాం. సో ఇప్పుడు మనము రివాయి దగ్గర ఉన్నాము. రివాయి ఇది లివింగ్ రూట్ బ్రిడ్జ్. ముందు వీడియోలో మీకు డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ చూపించాను కదా, దాంతో పోలిస్తే ఇది చాలా చిన్న ట్రిక్, చాలా అంటే చాలా చిన్న ట్రిక్. టూరిస్టులు మొత్తం అందరూ ఇక్కడికే వస్తారనమాట, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుందని. అది డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ వచ్చేసరికి చిరపుంజీలోని ట్రెక్కింగ్ మామూలుగా ఉండదు, సరదా తీరిపోతుంది. బట్ ట్రెక్కింగ్ చేసినంత మనము ఎంజాయ్ చేస్తాం లొకేషన్ దగ్గర. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట అది దీంతో పోలిస్తే. ఇప్పుడు నేనేంటంటే చెప్పాను కదా, నేను అది సజెస్ట్ చేయట్లేదు, చాలా ఫిట్గా ఉండే వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను అది అని చెప్పి. సో అందుకే నేను మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. సో మీరు చూస్ చేసుకోండి, ఒకవేళ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ చూడాలనుకుంటే ఏ ప్లేస్కి రావాలనేది మీరు చూస్ చేసుకోండి. అందుకే మళ్ళీ ఇది కూడా చూపించడానికి వస్తున్నాను. లాస్ట్లో రేటింగ్ కూడా ఇస్తాను దేనికి ఎంత అనేది. సో ట్రెక్కింగ్ అయిపోయింది చూసారా, నేను వీడియో మాట్లాడినంత సేపులో వచ్చాము. సో చాలా చిన్న ట్రెక్ అనమాట, అందుకే ఎక్కువగా కష్టపడకుండా ఇంకో మనకి వెనకట్లు వెళ్తున్నారు కదా పెద్ద వాళ్ళు అందరూ ఇక్కడికే వస్తారనమాట, సింపుల్గా అయిపోద్ది కాబట్టి. సో అది రూట్ బ్రిడ్జ్ వేర్లు వంతెన. ఇది సింగిల్ అనమాట. నేను ముందు వీడియోలో చూపించింది డబుల్, అంటే ఒకే చెట్టుకి కింద పైన డబుల్ డెక్కర్ బస్సు లాగా డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా బాగుంది, కాకపోతే దీంతో పోలిస్తే అది చాలా బాగుంది. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ లేదు నేను రూట్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఖాళీగా, కాకపోతే ఎక్కువ ట్రెక్కింగ్ ఉండకూడదు అనుకుంటే కనుక ఇక్కడికైనా రండి, మీరు రూట్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే మేఘాలయలో మాత్రమే మనం రూట్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. సో ఇప్పుడైతే నేను షార్ట్స్ తీసి పెడతాను, షార్ట్స్ చూడండి. एक जस्ट फुल सॉन्ग मैंने डिचक सॉन्ग डालो ना, डिचक सॉन्ग है तो अच्छा है. हाँ बीट हाँ बीट जिंक చేస్తే अच्छा है. అలాగే సాంగ్ ఎట్టు మంచి ఊపు వచ్చేయాలి, మరి మామూలుగా ఉండదు, బస్ అంతా ఊగిపోవాలి. ఎస్ ఎస్ దట్ వన్. बीट ना यार, నాకు లిరిక్స్ రావు.
ఇప్పుడు మనం మావిల్లాంగ్ అనే పల్లెటూరులో ఉన్నాము. ఈ పల్లెటూరు ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే క్లీనెస్ట్ విలేజ్. చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట ఈ విలేజ్. సో ఈ విలేజ్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇంత క్లీన్ అంటే మార్నింగ్ ఇక్కడ ప్రజలు లేవగానే ఏం చేస్తారంటే విలేజ్ని మొత్తం క్లీన్ చేస్తారంట. ఎలాంటి చెత్త అది లేకుండా. ప్లాస్టిక్ అలాగా ఉండదు. బట్ ఇక్కడ మనకి ఈ చెట్టులు అవి పడడం, ఈ చెట్ల నుంచి ఆకులు అవి పడుతుంటాయి కదా, ఆకులు అవన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటారు ఉదయాన్నే లేచి. పదండి నీకు విలేజ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఒక ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత క్లీన్గా ఉంది అనేది. మొత్తం ఇల్లు ముందు మొత్తం గార్డెనే ఉంది. సో చూడొచ్చు మొత్తం ఇంట్లో ప్రతి మొక్కలు మోస్ట్లీ అన్ని మొక్కలు పెట్టుకున్నారు. గార్డెన్ మొక్కలు పెట్టుకున్నారు, పువ్వుల మొక్కలు పెట్టుకున్నారు. ఇదేదో ఈ పువ్వు ఏదో కూడా అర్థం కావట్లేదు, రెడ్ కలర్లో ఉంది. సో దాన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయడం ఎందుకులే. సో చూడొచ్చు మొత్తం ఇల్లు ఎంత బాగుందంటే ఆ అందమే వేరు, ఒకలాగుంది. అంటే యూనిక్, ఒక పల్లెటూరు ఎలా ఉంటుంది అలాగే ఉంది. బట్ వ్యూ మొత్తం చూస్తే మాత్రం సిటీ లాగా ఉంది. సో చూడొచ్చు ఒక్కసారి సింగిల్ ప్లాస్టిక్ కానీ గ్రాస్ కూడా చాలా బాగుంది. నైస్, బాగా పెట్టుకుంటున్నారు. ఇంకో చూడు ఇదంతా ఈ ఇల్లే కాదు ప్రతి ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ప్రతి ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది, ప్రతి ఇంటి ముందు మొక్కలు పెట్టుకుంటున్నారు. ఈ క్లీనెస్ట్ విలేజ్ రోడ్లు చూసుకుంటే ఇలా ఉన్నాయి. రోడ్లు మొత్తం రెండు వైపులో గార్డెన్ అది పెట్టుకొని సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొకటి ఇల్లులు వచ్చేసరికి బాగా కట్టారు. అంటే క్యూట్గా ఉన్న ఇల్లులు చూసుకోవచ్చు మీరే. ప్రతి ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది అనమాట. గార్డెన్ కూడా చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా డస్ట్బిన్ వచ్చేసరికి యూనిక్గా ఉన్నది, బాగుంది డస్ట్బిన్ కూడా. సో మొత్తం ఈ పల్లెటూరులో ఏంటంటే మొత్తం నాకు గార్డెనే కనిపిస్తుంది. ఎటు చూసినా రోడ్డుకి రెండు వైపులు కూడా మొత్తం గార్డెన్ మొక్కలు పెట్టుకొని, ఇల్లులు కట్టుకొని, ఇంటి ముందు కూడా గార్డెన్లు పెట్టుకొని, పూల మొక్కలు పెట్టుకొని ఉన్నారు. కాకపోతే అంత పల్లెటూరు అట్మాస్ఫియర్ కనిపించదు. బట్ చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది. ఇట్స్ ఎ నైస్ ప్లేస్. చూడాలి ఒకసారైనా, ఎందుకంటే వీళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి. సో ఈ వాటర్ ఫాల్ వచ్చేసరికి బోప్ హిల్ వాటర్ ఫాల్స్ అనమాట. దీన్ని బార్డర్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ మనకి బంగ్లాదేశ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట. చూడొచ్చు మీకు ఫెన్సింగ్ కనిపిస్తుంది. వాటర్ ఫాల్ అయితే చాలా డౌన్కి ఉంది. కిందన వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇది ఇండియన్స్. ఆ చివరి మాత్రం ఫెన్సింగ్ ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఆ ఫెన్సింగ్ దగ్గర మీకు బోట్లు కనిపిస్తున్నాయో బోట్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఆ రివర్లోని. అక్కడ వరకు బార్డరు, అటువైపు అంతా బంగ్లాదేశ్ అనమాట. సో ఆ బోట్ మీద ఉన్న వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి చేపలు పట్టుకుంటున్నారు వచ్చి. సో అది వాటర్ ఫాల్ అయితే బాగుంది. నైస్ వన్. చాలా ఫాస్ట్గా వస్తుంది, ఎక్కువ వాటర్ కూడా వస్తుంది. సో ఇది బ్రిడ్జ్. డాకీ రివర్కి అయితే వచ్చాము. అదే డాకీ రివర్. ఇక్కడ నుంచి చూస్తే వాటర్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. బట్ కిందకి వెళ్ళి చూద్దాము, ఇంకా క్లియర్గా కనిపిస్తుందేమో. నేను నా గోప్రో కూడా మీకు వాటర్లో పెట్టి చూపిస్తాను ఎంత క్లియర్గా ఉందనేది. పైగా స్విమ్మింగ్ చేద్దాము, బోటింగ్ చేద్దాము. ఇంక మామూలుగా ఉండదు. డాకీ రివర్కి వచ్చి ఫుల్గా ఎంజాయ్మెంట్. పైకి ఇక్కడే మనకి బంగ్లాదేశ్ బార్డర్ కూడా పక్కనే ఉందన్నమాట. మీకు బంగ్లాదేశ్ బార్డర్ని చూపిస్తాను, బంగ్లాదేశ్ మనుషులను కూడా చూపిస్తాను. కిందకి వెళ్ళి రచ్చ చేద్దాం పదండి. డాకీ రివర్లో ఉన్నాము, బోటింగ్ చేస్తున్నాం అనమాట. వాటర్ అయితే నిజంగానే క్లియర్గా ఉంది, చాలా బాగుంది. సో మీకు గోప్రో నీటిలో పెట్టి చూపిస్తాను. దానికన్నా ముందు మీరు ఒకసారి వ్యూ ఎంజాయ్ చేయండి. చూడండి ఒకసారి వెనకాతల కొండల పక్క నుంచి, వెనకాతలేమో సస్పెన్షన్ బ్రిడ్జ్. సో చాలా బాగుంది, నిజంగా రావాల్సిన ప్లేసే. నేను యాక్చువల్లీ డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాను, కానీ బంగ్లాదేశ్ బార్డర్ ఉందంట, మరి ఇక్కడ డ్రోన్ ఎగరేయించలేదు. ఒకసారి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని అడిగి తెలుసుకొని డ్రోన్ ఎగరేద్దాం, లేకపోతే బొక్కలో తోసేస్తారు. అంత మనకి డీ లేదనమాట. మనం ఈ సీజన్లో అయితే రావచ్చు. రైనీ సీజన్లో అంటే మరీ ఎక్కువగా వర్షాలు పడితే కనుక మనకి అంత క్లియర్గా ఉండదు. ఎందుకంటే వాటర్ వచ్చేసరికి మనకి మడ్ వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సెప్టెంబర్ నుంచి మనకి జనవరి వరకు చాలా బాగుంటుందంట క్లియర్గా. సో చూడొచ్చు వ్యూ మొత్తం కొండలు. భలే గుందర నాయన, బా. సో మొత్తం రౌండ్ వ్యూ. బాగుంది, చాలా బాగుంది. बहुत अच्छा है, बहुत अच्छा।
సో పర్వాలేదు, మా ముగ్గురికి ఒక బోటింగ్లో ఒకరున్న 800, ఇద్దరున్న 800, ముగ్గురున్న 800. సో మేము మా హాస్టల్ ఫ్రెండ్స్ అనమాట. సో ముగ్గురం వచ్చాము. సో ముగ్గురికి 800 తీసుకున్నారు. ముగ్గురికి 800 అయితే మాత్రం చాలా వర్త్. సో విజిట్ చేయండి ఖచ్చితంగా, ఒకవేళ వీలుంటే కనుక ఈ టైంలో విజిట్ చేయండి, పర్వాలేదు. వాటర్లోకి వెళ్తున్నాము ఇప్పుడు ఈత కొట్టడానికి. మా వాటర్ అయితే నిజంగా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అడిగాను, డ్రోన్ ఎగరేయచ్చు అంట, ప్రాబ్లం లేదన్నారు. బట్ ఫాస్ట్గా చేసామన్నారు, ఏం చేసినా సరే. సో ఎగరేసి 2-3 షాట్లు తీసి టప్పని మూసేస్తాను. ఇప్పుడైతే మనం ఈత కొట్టబోతున్నాము. సో డాకీ రివర్ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, అసలు క్లియర్ వాటరు, పక్కన ఇటువైపు అడవి. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట. స్విమ్మింగ్కి మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి పర్ హెడ్ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. సో 100 రూపీస్ పే చేసి మనము చాలాసేపు ఇతను చాలా బాగా ఓపికతో ఉన్నాడనమాట. మేము ఎంజాయ్ చేసినంత వరకు, వీడియోలు తీసుకున్నంత వరకు, డ్రోన్ ఎగరేసే వరకు కూడా అసలు ఏం మాట్లాడలేదు. సో ఎంతో కొంత లాస్ట్లో ఒక 50-100 చేతిలో పెడదాము, మనం ఇచ్చేది కాకుండా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు. ఎందుకంటే నిజంగా చాలా ఓపికగా ఉన్నాడనమాట. సో నిజంగా చాలా బాగుంది. రావాలనుకుంటే కనుక సెప్టెంబర్ నుంచి మాత్రమే రండి. మేఘాలయ మొత్తం వచ్చేసరికి మనం రైనీ సీజన్లో చూడాలి. కాకపోతే డౌకీ రివర్ వచ్చేసరికి మాత్రమే మనము వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే వర్షం పడిందంటే కనుక మనకి ఫుల్ వాటర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ వచ్చిందంటే అంత క్లియర్గా ఉండదు. సో ఇప్పటి నుంచి అయితే మాత్రం రావచ్చు. నేను ఈరోజు వచ్చాను కాబట్టి ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోవచ్చు. జనవరి, ఫిబ్రవరి వరకు కూడా రావచ్చు. సో అదనమాట. సో చాలా బాగా సపోర్ట్ చేశాడు నిజంగా. నామ్ క్యా హై భయ్యా? కేఎల్ నొంగలాజ్. సో బాగా సపోర్ట్ చేశాడనమాట. సో అది ఇప్పుడు నేను మీకు బంగ్లాదేశ్ బార్డర్ చూపిస్తాను అనమాట. బంగ్లాదేశ్ బార్డరు, బంగ్లాదేశ్ పీపుల్ను కూడా నేను మీకు చూపిస్తాను. సో మనం బోటింగ్ రివర్ అంటే రిటర్న్ వెళ్తాం అనమాట బోట్లోని. సో రిటర్న్ వెళ్ళిన తర్వాత ఆ పక్కనే ఎంతో కాదు పక్కనే మన మధ్యన అలా తిరుగుతూ ఉంటారనమాట. సో చూపిస్తాను బంగ్లాదేశ్ బార్డర్ కూడా. ఇప్పుడైతే బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఉన్నాము. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇంత ఫ్రెండ్లీ బార్డర్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో బార్డర్ ఏది అనుకుంటున్నారు, ఈ రాయి, ఈ లైన్ ఇలాగా బార్డరు. మనం ఇప్పుడు వరకు బోటింగ్ చేసింది అటువైపు, అక్కడే మళ్ళీ స్విమ్ చేసాము. సో ఇటువైపు వచ్చేసరికి బంగ్లాదేశ్, ఇదే అదే జనాలు. ఇప్పుడు మనం ఇలా గెంతి అటు సైడ్ బంగ్లాదేశ్, ఇటువైపు ఇలా గెంతి ఇలా ఇండియా అన్నామంటే ఇండియాలో ఎలా గెంతొచ్చు. బంగ్లాదేశ్ వైపు గెంతేలోపు పోలీసు వాడు వచ్చి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు, బొక్కలేసి దొబ్బుతాడు. ఇంటర్నేషనల్ లా క్రాస్ చేసినట్టు అవుద్ది, దూల తీరిపోతుంది, మామూలుగా ఉండదు అనమాట. సో మనం ఏం చేయొద్దు. ఇండియాలో ఇది ఇండియాని ఇలా ఎగురుదాం, బంగ్లాదేశ్లో అయితే ఎగరొద్దు. సో ఇది చాలా ఫ్రెండ్లీ బార్డరు, బాగుంది నిజంగా. అంటే ఏం క్రాస్ చేయట్లేదు. బేసిక్గా నేను ఏం విన్నానంటే బంగ్లాదేశ్ వాళ్ళు నిజంగా క్రాస్ చేసి ఇండియాలోకి వచ్చేస్తారు అది ఇది అని విన్నాను. కానీ అలా ఏం లేదు. క్రాస్ చేయాలనుకుంటే మరి ఇలా కూడా క్రాస్ చేయొచ్చు. మరి నాకేం అర్థం కావట్లేదు ఈ బార్డర్ ఏంటో. పెద్ద టైట్ సెక్యూరిటీ కూడా ఏం లేదు. అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అంతే. మరి ఏమో మరి. సో ఇదే బంగ్లాదేశ్ బార్డర్, అదే డాకీ రివర్. సో ఇది ఇక్కడతో అయితే ఈరోజు డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము హెడ్డింగ్ టువర్డ్స్ షిల్లాంగ్. మళ్ళీ ఇప్పుడు మనం ఏ బస్సులో అయితే వచ్చామో ఆ బస్సులోనే షిల్లాంగ్ వెళ్ళిపోతున్నాము. సో అది షిల్లాంగ్ వెళ్ళి మాట్లాడదాం. సో అయిపోయింది 4 days మేఘాలయ ట్రిప్. ఈరోజుతో లాస్ట్ అనమాట. ఈ 4 days వీళ్ళతో అయితే చాలా మింగిల్ అయిపోయాను. సో రేపటి నుంచి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్కి వెళ్ళిపోతున్నారు. సో గైస్, సబ్స్క్రిప్షన్ నాట్ సబ్స్క్రైబ్ టు ద బ్యాక్ బెంచ్ ట్రావెలర్. సబ్స్క్రైబ్ టు బ్యాక్ బెంచ్ ట్రావెలర్.